రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి ఈ మట్టిలో పుట్టిన బిడ్డ, పోరాటాల గడ్డ, ఈ జాతులకు అండగా నిలబడ్డటువంటి ఈ ఊరు, ఈ మట్టి వాసననే పోరాటాలకు ఊపిరి పోసినటువంటి సందర్భం ఉంది. ఈ యొక్క మట్టి నుండి పుట్టినటువంటి బిడ్డ మన అమరచింత వాసి, ఒక దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి సిపిఎం పార్టీకి కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో వారిని అందరినీ కూడా స్వాగతం. భారతీయ జనతా పార్టీ ఒక బీసీని మేము ప్రధానమంత్రిని చేసినమంటారు కానీ ఆ వ్యక్తి బీసీ అనేటువంటి వ్యక్తి కాదు. వారి యొక్క ఆలోచన దేశంలో ఎవరు కూడా ప్రశ్నించేటటువంటి వ్యక్తులు ఉండొద్దు. అడిలో ఉన్న అన్నలు కూడా ప్రశ్నిస్తే ఈనాడు అనేక మందిని కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి చంపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఫాసిస్ట్ ప్రభుత్వము కేంద్రంలో ఉంది. పోరాటం చేస్తున్నటువంటి బలహీన వర్గాలకు ఎక్కడైతే ఏదైతే అణగారిపోయినటువంటి గిరిజనులు అనేక మంది కూడా కష్టాలు నష్టాలతో జీవితం గడుపుతున్న వ్యక్తులను కూడా ఈనాడు విచ్ఛిన్నకరంగా తీసుకుపోయి అనేక రకంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఖచ్చితంగా ఈనాడు దేశం ఇంకా కొన్ని రోజుల తర్వాత మీకు అందరికి అర్థం కావట్లేదు, వాళ్ళు పెద్ద ఎజెండా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. దేశంలో రేపు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతంలో కూడా వేరే పార్టీ లేకుండా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంచి మనందరినీ కూడా బానిసలుగా చేసుకుందామని చెప్పి ఆలోచన వారికి ఉంది ముందర. కనుక మీరందరూ కూడా ప్రజలు గమనించాలి, దేశం రాబోయే 50 సంవత్సరాల తర్వాత మన పిల్లలు అడగడానికి హక్కు కూడా లేకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతుంది. కనుక దయచేసి మన అన్న ఈరోజు ఇక్కడికి రావడం సంతోషం. ఎందుకంటే ఈ మట్టి, ఈ భూమి ఒక శక్తివంతమైనటువంటి భూమి. అమరచింత అంటేనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. హైదరాబాద్ నేను పోతే క్యాంపస్ లో చదువుకుంటాం అన్న, అమరచింత అంటేనే అందరూ భయపడేది. అన్న భయపడితే భయం వేరే రకం కాదు అన్న. మీరందరూ కూడా పోరాటాల గడ్డ, ఎంతో మంది మీరందరూ కూడా ఫుల్ టైం వర్కర్స్ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో అనేక పార్టీలు కూడా కీలకంగా ఉన్నారు కనుక ఖచ్చితంగా మీరు ముందుకు సాగాలనేటువంటి ఆలోచన ఉంది అన్న. తప్పకుండా అమరచింత నుండి మేము చాలా సంతోషపడుతున్నాం. మీరు రాష్ట్ర కార్యదర్శిగా ఒక బలమైన పార్టీ, అనేక మంది ఉద్దండులు తమ్మినేని వీరభద్రం స్థానంలో మీరు రావడం మాకందరటువంటి ప్రత్యేకంగా మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు చేతులు లేవా?